మన సనాతన ధర్మంలో అనేక యుగాలు, రామాయణం, మహాభారతం వంటి పురాతన ఇతిహాసాలు జరిగినట్లుగా నిరూపించేటటువంటి అనేక పుణ్యక్షేత్రాలు అఖండ భారతావనిలో ఉన్నాయి. అలాంటి పుణ్యక్షేత్రాల్లో అయోధ్య, మధుర, ద్వారక, రామేశ్వరం, బద్రీనాథ్, కాశీ వంటి క్షేత్రాలు ఎంతటి ప్రాధాన్యతతో కూడి ఉన్నాయి. అటువంటి ఈ పుణ్యక్షేత్రాలన్నిటికీ పుట్టినిల్లు అయినటువంటి నైమిషారణ్యం కూడా ఒకటి. నైమిషారణ్యం 108 వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటి. గోమతీ నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం వేలాది మంది సాధు సన్యాసులు తపమాచరించే పవిత్ర ప్రదేశం. వేదవ్యాసుడు నైమిషారణ్యంలోనే మహాభారతాన్ని రచించినట్లు తెలుస్తుంది. మహాభారతం, రామాయణం, వాయుపురాణం, వరుణ పురాణాల్లో నైమిషారణ్య ప్రస్తావన ఉంది. వేదవ్యాసుడు వేదాలను, అన్ని పురాణాలను తన శిష్యులకు బోధించిన పరమ పావనమైన ప్రదేశం నైమిషారణ్యం. ఒకప్పుడు మునులు బ్రహ్మ వద్దకు పోయి భూమి మీద తపస్సు చేయుటకు తగిన స్థలం ఏదని ప్రశ్నించగా, బ్రహ్మ దర్భతో ఒక వలయము చేసి భూమిపై ఇది పడిన చోట తపస్సు చేయుదగిన స్థలమని చెప్పాడట. అది పడిన చోటే నైమిషారణ్యముగా చెప్తారు. ఇక్కడ గోమతీ నది ప్రవహిస్తుంది. ఇక్కడ మహర్షులు అనేక యజ్ఞయాగాదులు చేశారు. ఇక్కడ ఆ సమయంలో సూతుడు అష్టాదశ పురాణాలు వివరించాడు. ఈ అరణ్యంలో దాదాపు 84,000 మంది మునులతో శౌనక మహర్షి సమావేశమై భాగవత పారాయణం చేశాడని చెబుతారు. వేదవ్యాసుడు మహాభారత గాథను మొదట తన కుమారుడుకు ఇక్కడే చెప్పాడు. వ్యాసుడు శిష్యుడైన వైశంపాయనుడు ఇక్కడే ఓ మహాయజ్ఞాన్ని నిర్వహించినట్లు, మహాభారత పారాయణం చేసినట్లు చెబుతారు. సత్యనారాయణ వ్రత విధానాన్ని కూడా మొదట నైమిషారణ్యంలోనే సూతక మహాముని శౌనకాదులకు వివరించినట్లు చెబుతారు. ఇలా ఈ అరణ్యానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక్కడ వ్యాస మహర్షి ఆశ్రమం, దధీచి ఆశ్రమంతో పాటు కొన్ని దేవాలయాలు కూడా ఉన్నాయి.